సీఎం రేవంత్ రెడ్డి జెన్జీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. సీఎం జరగని వాటి గురించి మాట్లాడుతున్నారు. జెన్జీ మీద అంతా ఇష్టం ఉంటే మరి యువకులకు విద్యాశాఖ ఇవ్వండి, మీ దగ్గరున్న శాఖను వారికి ఇచ్చేయండి అంటున్నారు రఘునందన్ రావు. అదేవిధంగా చేతనైతే జీహెచ్ఎంసీకి జెన్జీ మేయర్ని చేయండి అని అంటున్నారు రఘునందన్. రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించిన వయోపరిమితిపై చర్చించాల్సి వస్తే తప్పకుండా పార్లమెంటు సరైన వేదిక అవుతుంది. సో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలైతే ఇప్పటికీ లేవని అంటున్నారు రఘునందన్ రావు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. సార్, నిన్న బీజేపీ ఆర్గనైజర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సునీల్ బన్సల్ వచ్చి గ్రేటర్ పరిధిలో మీకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు? భారతీయ జనతా పార్టీ పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఎప్పుడు ఎన్నికలు జరిగినా అదొకటే నినాదం. ప్రతి బూత్ గెలవాలి, ప్రతి సీటు గెలవాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉంటాం. సంస్థాగతంగా పార్టీ బూతులలో ఎట్లా పని జరుగుతూ ఉంది, ఎస్ఐఆర్ విషయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి, బూత్ లెవెల్లో ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏ రకంగా ఉంది చూడడంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధం కావాల్సినటువంటి అవసరాన్ని పార్టీ గుర్తించింది. కాబట్టి 100% ఆ దిశగా మేము సంస్థాగతమైనటువంటి నిర్మాణం, బూత్ వెరిఫికేషన్, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ లాంటి కార్యక్రమాలని ఒక క్రమ పద్ధతి లోపల కొనసాగిస్తూ ఉన్నాం. ఆ దిశలో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అవలంబించినటువంటి రణనీతిని మా కొంత సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా ఎక్కడైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సింది ఉంటే సరిదిద్దుతాం. తప్పకుండా ఎస్ఐఆర్తో పాటు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, తదనంతరం జరగబోయేటువంటి 5 మేయర్లు, నాట్ ఓన్లీ 3 ఆఫ్ హైదరాబాద్, ఖమ్మం కానీ వరంగల్ కార్పొరేషన్ కానీ గెలవడానికి సన్నద్ధతగా నిన్న ఒక సమావేశాన్ని నిర్వహించుకున్నాం. పార్టీ సీనియర్ నాయకత్వం అంతా కూడా ఆ మీటింగ్లో పార్టిసిపేట్ అయింది. ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా మా అడుగులు ఈ 100 రోజుల ప్రణాళికలో ఉండబోతా ఉన్నాయి. నిజామాబాద్లో, మహబూబ్ నగర్లో ఈయన విద్యాశాఖ మంత్రిగా కనీసం 10వ తరగతి పరీక్షల్ని నిర్వహించడం చేతగానటువంటి ముఖ్యమంత్రి వచ్చి ట్యాంక్ బండ్ మీదకి వచ్చేదో ఉపన్యాసాలు ఇచ్చుడు, క్యాండిల్ ర్యాలీ అని చెప్పేదో పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది బాధాకరం, దురదృష్టకరం. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాట్సాప్లలో క్వశ్చన్ పేపర్లు వచ్చినాయి. మరి మీరు రాజీనామా చేసిండ్రా? అంటే ఆ రోజు నన్ను ఎవరు అడగలేదని చెప్తుండొచ్చు. నీకు నైతిక బాధ్యత అంటూ లేదా? కాబట్టి గురువింద గింజ తన నలిపెరగదనే పదాన్ని నేను ఎందుకు వాడినా అంటే ఇట్లా అంటున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఈ 4 ఏళ్ళు ఆయన సైడే వస్తున్నాయి అనేటువంటి కనీస విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకుంటలేడు. కేరళలో, పంజాబ్లో ఆడ జరిగినాయి కాబట్టి ఈడ జరగకూడదని నేను సమర్థించట్లేదు. ఎప్పుడు పేపర్ లీక్ అయినా విద్యార్థులకు ఉండేటువంటి మనోవేదన, క్షోభని మేము అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి వెంటనే అక్కడ చర్యలు తీసుకున్నాం, దిద్దుబాటు చర్యలు తీసుకున్నాం, సరిదిద్దినాం, మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించినాం. విద్యార్థులు అనుభవించినటువంటి క్షోభని భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు అర్థం చేసుకున్నారు. కాబట్టి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పి మేమంతా భావిస్తూ ఉన్నాం. జెన్జీకి సంబంధించి విద్యాశాఖ మంత్రి రాహుల్ గాంధీ ప్రధాని అయితే జెన్జీగా యువతనే విద్యాశాఖ మంత్రిగా పెడతా ఉన్నటువంటి రేవంత్ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? 58 ఏళ్ళ యువకుడు రాహుల్ గాంధీ గారు. సో ఆయన ఎప్పుడు జెన్జీ అవుతాడో, ఆయన ఎప్పుడు ప్రధానమంత్రి అవుతాడో, ఆ కళ ఎప్పుడు నెరవేరుతుందో నాకైతే తెలియదు. ఈ దేశంలో నా అంచనాల మేరకు రాహుల్ గాంధీ గారికి కనుచూపు మేరలో ఆ పదవి అనేది కనబడతలేదు. అందుకనే కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ లోపల ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంది. ఏది పడితే అది ముందు మీరు ఇక్కడ జెన్జీకి ఇక్కడ విద్యాశాఖ మంత్రి, కేంద్రం సంగతి తర్వాత. రేవంత్ రెడ్డి గారు ప్రతి దానికి కేంద్రంలో మేము అధికారంలోకి వచ్చినాక రాహుల్ గాంధీ నాయకత్వంలో అది జరగని పనుల గురించి ఎందుకు మాట్లాడుతాం? మీరు జనగణన చేసిండ్రు, 50% బీసీలకు మంత్రి పదవులు ఇయ్యండ్రి. మీ దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి, మీ దగ్గర యంగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, 25 ఏళ్ళకి గెలిచిన వాళ్ళు, 26 ఏళ్ళకి గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి విద్యాశాఖ మంత్రి ఒక ప్రయోగం చేసి చూడు. రాష్ట్రంలో నువ్వు అధికారంలో ఉన్న దగ్గర పనిచేసేందుకు చేత కాదు, శుద్ధులు చెప్పేందుకు జరగని ముచ్చటనైతే ఏదో జరుగుతుందని కలగనుకోవడం తప్పితే ఏముంది? మీరు ఉన్నారు కదా ఇక్కడ, ఈయన అధికారంలో ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిరు కదా, యంగెస్ట్ ఎమ్మెల్యేస్, డాక్టర్లు, చదువుకున్న వాళ్ళు, విఘ్నులు చాలా మంది గెలిచిరు కదా. మరి ఏం చదువుకొని గుంపు మేస్త్రిని నేనని ఒప్పుకున్న ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి ఎందుకన్నా? చదువుకున్న వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చి జెన్జీకి ఇచ్చి ఒక ప్రయోగం చేసి చూడు. ఇంకో 2.5 ఏళ్ళు ఉంది కదా, హౌ ఫార్ దే విల్ బీ ఫ్రూట్ఫుల్ అనేది ఒకసారి చూడండి. చూసిన తర్వాత అప్పుడు ఆలోచించుండ్రి. అంతేగాని తన చేతిలో ఉన్న పని అయితే చెయ్యరు. దూరపు కొండలు నునిపోయినట్టు ఏదో చేస్తాం. ఎప్పుడైతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారత రాజ్యాంగ నిర్మాతలు అప్పుడున్నటువంటి స్టడీస్, అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఒక వయోపరిమితి నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఆ వయోపరిమితి చర్చ జరగాలని 75 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత భారతదేశ ప్రజలు కోరుకుంటే భారత రాజ్యాంగం, భారత పార్లమెంట్ దాని గురించి చర్చించే నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప ఒక రాష్ట్ర శాసనసభలో ఏదో తీర్మానం చేసినంత మాత్రాన ఏం జరుగుతుంది? ఏం జరగదు. అది రేవంత్ రెడ్డి గారికి తెలిసి కావాలని ప్రజల్ని మభ్యపెడుతుంది. కన్నా నేను మళ్ళీ అడుగుతున్నా, 10 ఏళ్ళ తర్వాత జరుగుతుందో జరగని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అనే ముచ్చట గురించి ఎందుకన్నా? ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు కదా, ఒక విద్యాశాఖ మంత్రిని, రేపు చెప్పు నువ్వు జీహెచ్ఎంసీకి 21 ఏళ్ళలో మేయర్ని చేస్తా అని చెప్పి ఏం మాట్లాడకుండా, ఆడలేక
ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఆయన కాడని ఈయనకు కూడా తెలుసు. అందుకని కాని పనులని రాహుల్ గాంధీ గారి పేరు మీద నెట్టేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. జంజీకి అవకాశాలు కల్పించేది ఉంటే ముఖ్యంగా ముందు తెలంగాణలో ఉన్న యువ ఎమ్మెల్యేలకు ఎందుకు విద్యాశాఖ మంత్రి ఎవరో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి. అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యే ఎంపీల వయోపరిమితి వయసు తగ్గించాలన్న దాని మీద డెఫినెట్గా దానికి చర్చించాల్సిన అవసరం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్లో కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఆలోచించి నిర్ణయ దిశగా చర్చిస్తుందంటూ కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.